ఆదిత్యాస్వా వసవో రుద్రాదిత్యా రుద్రావసవః రుద్రావసవో వసవో రుద్రావసవత్సగౌధం వసవో రుద్రావసవత్సం వసవత్సగౌధం వసవో వసవత్సమిన్నతామిన్నతాగౌధం వసవో వసవత్సమిన్నతాం సమిన్నతామిన్నతాగౌధగౌధమిన్నతాం పునః పునరిన్నతాగౌధగౌధమిన్నతాం పునః ఇంధతాం పునః పునరిన్నతామిన్నతాం పునర్బ్రహ్మాణో బ్రహ్మాణః పునరిన్నతామిన్నతాం పునర్బ్రహ్మాణః పునర్బ్రహ్మాణో బ్రహ్మాణః పునః పునర్బ్రహ్మాణో వసునీధ వసునీధ బ్రహ్మాణః పునః పునర్బ్రహ్మాణో వసునీధ బ్రహ్మాణో వసునీధ వసునీధ బ్రహ్మాణో బ్రహ్మాణో వసునీధ యజ్ఞైర్యజ్ఞైర్వసునీధ బ్రహ్మాణో బ్రహ్మాణో వసునీధ యజ్ఞైః వసునీధ యజ్ఞైర్యజ్ఞైర్వసునీధ వసునీధ యజ్ఞైః వసునీధేతి వసునీధ యజ్ఞైరితి యజ్ఞైః ఘృతేన త్వం త్వం ఘృతేన ఘృతేన త్వం తనువస్తనువత్వం ఘృతేన ఘృతేన త్వం తనువః త్వం తనువస్తనువత్వం త్వం తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్వం త్వం తనువో వర్ధయస్వ తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ సత్యాః సత్యా వర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ సత్యాః వర్ధయస్వ సత్యాః సత్యా వర్ధయస్వ వర్ధయస్వ సత్యాః సంతు సంతు సత్యా వర్ధయస్వ వర్ధయస్వ సత్యాః సంతు సత్యాః సంతు సంతు సత్యాః సత్యాః సంతు యజమానస్య యజమానస్య సంతు సత్యాః సత్యాః సంతు యజమానస్య సంతు యజమానస్య యజమానస్య సంతు సంతు యజమానస్య కామాః కామా యజమానస్య సంతు సంతు యజమానస్య కామాః యజమానస్య కామాః కామా యజమానస్య యజమానస్య కామాః కామా ఇది కామాః పాహ్యాయురాయుః పాహి పాహ్యాయుర్మే మ ఆయుః పాహి పాహ్యాయుర్మే ఆయుర్మే మ ఆయురాయుర్మే పాహి పాహి మ ఆయురాయుర్మే పాహి మే పాహి పాహి మే పాహి విశ్వాయుర్విశ్వాయుః పాహి మే పాహి విశ్వాయుః పాహి విశ్వాయుర్విశ్వాయుః పాహి పాహి విశ్వాయుర్మే విశ్వాయుః పాహి పాహి విశ్వాయుర్మే విశ్వాయుర్మే విశ్వాయుర్విశ్వాయుర్మే పాహి పాహి మే విశ్వాయుర్విశ్వాయుర్మే పాహి విశ్వాయురితి విశ్వా ఆయుః మే పాహి పాహి మే పాహి దర్భాయుః దర్భాయుః పాహి మే పాహి దర్భాయుః పాహి దర్భాయుః దర్భాయుః పాహి పాహి దర్భాయుర్మే దర్భాయుః పాహి పాహి దర్భాయుర్మే 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 పాహి పాహి మే దర్భాయుః దర్భాయుర్మే పాహి దర్భాయురితి దర్భా ఆయుః ఆయుష్మంతం మధ్యస్మంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం హిమనింద్ర వృషభం కృణు. వాళ్ళు మాట్లాడి చాలా పెద్దవారు, వాళ్ళకి మేము ఆశీర్వచనం ఎలా ఉంది వేస్తున్నాం, అదే భావం. అడుగుతున్నాము బ్రహ్మశ్రీ విష్ణుభట్ల వెంకట సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మశ్రీ విష్ణుభట్ల షణ్ముఖ వెంకట నారాయణ గారు, వారి ఇద్దరు గురువులు చాలా చక్కని ఆశీర్వచనంతో వేదాశీర్వచనంతో ఈ సభ అద్భుతంగా ప్రారంభం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ప్రార్థన గిరిజార్ణవ పూర్ణేందుం సమంచిత కళానిధిం మాపాస్త విఘ్నాతమిశ్రం మాపాస్త విఘ్నతామిశ్రం శూర్పకర్ణముపాస్మహే శూర్పకర్ణముపాస్మహే మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మహాదేవసుతం
నాటకాదిప్రియం महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिम् ఈ అమ్మాయి పేరు గోడ మాధవి. స్థానిక శ్రీనివాస విద్యాలయంలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తుంది. సరస్వభారతి 16 సంవత్సరాల నుంచి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ 16 సంవత్సరాలుగా ఆమె ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మాకు తోడ్పడుతూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారిని ఆ విధంగా సభకి పరిచయం చేస్తున్నాను. దుర్గాప్రసాద్ మాస్టర్ గారు మాలాంటి కళాకారుని ఎంతో ప్రోత్సహించి ఇలాంటి త్యాగరాజోత్సవాల్లో మాకు మంచి అవకాశాన్ని కల్పించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారండి. అలాంటి పెద్దవారి దగ్గర మా కళను ప్రదర్శించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి మాస్టర్ గారి ఉగాది పురస్కారం రావడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఆయనకి ఈ ఉగాది కొంచెం సౌండ్ తగ్గించాము. చాలా సుదినం. చాలా కాలంగా నా మనసులో ఈరోజు ఎప్పుడు వస్తుందా అనే ఒక ఆలోచన ఉండేది. సంవత్సరాలు గడిచాయి, కొంచెం ఆలస్యం అయింది. కానీ ఈ శుభముహూర్తం రానే వచ్చింది. మా దుర్గాప్రసాద్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం లభించడం, అందుకు మేమందరం కూడా ఆనందించడం, ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడ మనందరం సమావేశం అవటం చాలా ముదావహం. నాకు చాలాసార్లు ఆయన ఆదర్శంగా ఉండేవారు. నాకంటే 3 సంవత్సరాలు పెద్దవారు. 6 సంవత్సరాలు పెద్ద. అట్లయితే నేను 80. నన్ను నేను పెద్దవాడిని అయిపోయాను, ఇక చేయలేనేమో ఏదన్నా అని అనుకుంటున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునేవాడిని. ఆయన జ్ఞాపకం చేసుకుంటే నాలో ఓ శక్తి వచ్చేసేది. నేను తద్వారా మళ్ళీ కార్యరంగంలోకి దిగుతుండేవాడిని. అటువంటి స్ఫూర్తిని కలిగించిన దుర్గాప్రసాద్ గారి ఈ సన్మాన కార్యక్రమానికి నేను అధ్యక్షత వహించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనలో 3 వ్యసనాలు ఉన్నాయి. వ్యసనాలు అంటే వేరే ఉద్దేశం పోకండి. వ్యసనం అనే దానికి చెడు అర్థమే కాదు, మంచి అర్థం కూడా ఉంది. వ్యసనాల్లో మొదటిది, ఏ రోజు కూడాను ఒక పుస్తకం అన్నా చదవకుండా ఆయనకి నిద్రపడదు. ఏ రోజు కూడాను ఒక వ్యాసం అన్నా రాయిందే తెల్లవారదు. ఏ రోజు కూడాను ఒక కార్యక్రమం జరపందే ఏదో ఒకటి ఆయనకి తోచదు. ఈ 3 వ్యసనాలే. మా అందరికి కూడా అటువంటి వ్యసనాలే ఉన్నాయి. కానీ ఆయనంత కాదు. అమ్మో, ఆయన చాలా ఉదయం నిద్ర లేచి నేను సెల్ ఫోన్ తీయగానే వెంటనే మెయిల్లో గబ్బెడి దుర్గాప్రసాద్ గారు ప్రత్యక్షం అవుతారు. ఇవాళ ఆయన కార్యక్రమం మనందరం అబ్బో ఈ కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తూ పొద్దు నుంచి నిద్ర వచ్చిన దగ్గర నుంచి జరుపుతున్నాం. ఆయన మాత్రం తన కార్యక్రమం మర్చిపోలా. అంటే ఈ కార్యక్రమం కాదు, మెయిల్లో ఆయన వ్యాసం పంపించే కార్యక్రమం. ఇవాళ ఒక గొప్ప మహనీయుడు అరటి పళ్ళ వ్యాపారం చేసుకుంటూ అద్భుతమైన హజరత్, ఆయన పేరు అవునా గబా, ఆయన ఒక పాఠశాల కళాశాల కూడాను నిర్మించి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆ మహనీయుని స్టోరీ అద్భుతమైన కథ. ఆయనకి ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ బహుకరించింది. మరి ఆ వ్యాసం కూడాను ఇవాళ పొద్దున నేను నిద్రలేచి చల్లి తీయంగానే మొదటి
విషయం మెయిల్లో ఆయన వ్యాసం. అంటే ఇవాళ తన కార్యక్రమం ఉంది, తనకు సన్మానం ఉంది, కొంచెం ఎంతైనా కూడాను దాని గురించి ఆలోచనలు ఉంటాయి. అయినా సరే తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. అటువంటి కర్తవ్య దీక్షాపరుడు గబ్బిడి దుర్గాప్రసాద్ గారు. నాకు ఇంకోటి కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, గబ్బిడి దుర్గాప్రసాద్ గారు కొంచెం పల్లెటూరు అన్న కానీ ఉయ్యూరు లాంటి ప్రదేశంలో ఉండి చాలా వెనకబడిపోయారేమో అనిపిస్తుంది నాకు. ఆయన ఏ హైదరాబాద్లోనో కనీసం విజయవాడలోనో ఉంటే ఈ పాటికి చాలా విజృంభించి ఉండేవాళ్ళు. అయినా సరే ఆధునిక పరమైన టెక్నాలజీని ఉపయోగించి ఆయన ఉపయోగించని మా అందరికంటే ముందు దాదాపు చాలా కాలం ముందే ఆయన కంప్యూటర్ని అభ్యసించాడు. కంప్యూటర్ ద్వారా కొన్ని వందల వ్యాసాలు రాశాడు, కొన్ని పదుల పుస్తకాలు ప్రచురించాడు. మా పూర్ణచంద్ కూడా అంతే. పూర్ణచంద్ కూడా కంప్యూటర్ వదలడు. కాగితం మీద కలం పెట్టి కంప్యూటర్ పూర్ణచంద్ కొన్ని సంవత్సరాలు అయింది నాకు తెలిసి. కాగితం మీద కలం పెట్టడం, చెక్కుల మీద సంతకాలు చేస్తుంటాడు ఎప్పుడైనా అవసరం అయితే తప్ప. ఇంకా కాగితం మీద కలం పెట్టడం మానేశాడు. అంతా మనం ఏదైనా చెప్తే వెంటనే కంప్యూటర్ ముందు కూర్చొని ఈయన అంతే. ఈయన కూడాను శుభాకాంక్షలు చెప్పాలన్నా ఏం చేయాలన్నా కూడాను వెంటనే కంప్యూటర్ దగ్గర కూర్చొని చకచక. ఆయనకి ఎట్లా మరి అలవాడిందో తెలియదు కానీ మంచి భాష, తెలుగు భాషలో తెలుగులో అద్భుతమైన కృషి చేశారు. అందువల్ల ఆ వ్యాసాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఏఐ సహకారం ఎక్కువ తీసుకుంటున్నారు నాకు బాగా అనిపిస్తుంది. మీరు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవునా? గబ్బిడి ప్రసాద్ గారు 66 ఏళ్ల వయసులో ఏఐ సహకారం తీసుకుంటారంటే చాలా గొప్ప విషయం. 20 ఏళ్ల కుర్రాళ్ళు కూడా చేయడం ఆ పని. ఇప్పుడు మనం ఆయన్ని అభినందించాలి ఆ విషయాల్లో. ఇటువంటి గబ్బిడి దుర్గాప్రసాద్ గారికి చాలా ఆలస్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు. ఈ గుర్తింపుల వల్ల పెద్ద ఉపయోగం లేదు. వేస్ట్ అంటే వేస్ట్ అనే మాట వాడగా నేను అదేం గొప్ప కాదు. ఎప్పుడో రావాల్సింది ఆ గుర్తింపు. ఆయనకి చాలా ఆలస్యంగా ఇవాళ వచ్చింది. సంతోషం, చాలా సంతోషం మనందరికీ కూడాను. గుర్తింపు లేకపోయినా సరే కృషి చేస్తున్న అనేక మంది భాషా సేవకులు, సాహిత్య సేవకులు మనకి వేల కొద్దీ ఉన్నారు. నిజానికి వాళ్ళందరికీ కూడాను ఈ గుర్తింపు వస్తేనే గుర్తునని కాదు కానీ గుర్తింపు అనేది జీవితంలో ఒక భాగం. వస్తే సంతోషం చాలా. మనం ఎప్పుడైనా సరే ఒక పండుగ రోజుల గురించి ఆలోచిస్తాం. మామూలు రోజుల్లో ఏదో మామూలుగా ఉంటాం. పండుగ రోజు వస్తే పరవాన్నం తినాలనే ఒక ఆశ ఉంటుంది మనిషికి. ఆ పండుగ అనేది ఓ ప్రత్యేకత. అలాగే గుర్తింపు కూడాను ఓ ప్రత్యేకత. ఆ ప్రత్యేకత కోసం మనిషి ఎదురు చూడడంలో తప్పులేదు. ఆయన కృషి ఫలించింది, ప్రభుత్వం గుర్తించింది, మంచి అవార్డుతో సత్కరించింది. ఆయనకి ఆ సత్కారం అందుకోబట్టి మనం ఇవాళ సన్మానం తలపెట్టాం. ఈ సన్మాన కార్యక్రమం చాలా ఆనందమయంగా జరగాలని, ఆయన అందించే విందు భోజనం మనందరం అందుకోవాలని, ఎవరు కూడా విందు భోజనం మిస్ కావద్దు దయచేసి. ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది వస్తారు. అందరం కలిసి విందు కూడా చేద్దాం. మొదట మీరు మాట్లాడతారా? పూర్ణచంద్ గారు పూర్ణచంద్ నువ్వు మాట్లాడతావు. మొదట ఇక్కడ కూర్చున్న అతిథుల ప్రసంగాలు ఉంటాయి. ఆ ప్రసంగాల తర్వాత దుర్గాప్రసాద్ గారికి సతీ సమేతంగా వారి ఇద్దరికి కూడాను సన్మానం చేద్దాం. సన్మానం అయిన తర్వాత ఈ లోపల ముఖ్య అతిథి గారు వస్తారని తెలుసు. ఉంది ముఖ్య అతిథి గారు వస్తారని ఆశిద్దాం. ఆయన కూడా వస్తే ఆయన ప్రసంగం కూడా ఉంటుంది. ఆ తర్వాత దుర్గాప్రసాద్ గారు తన స్పందన తెలియజేస్తారు. సభ ముగిస్తుంది. నేను సాధ్యమైనంత వరకు తొందరగా నడిపించడానికే భోజనం వేళ కరెక్ట్గా ఖచ్చితంగా సభను ముగించే ప్రయత్నం నేను చేస్తాను. ఏమీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేస్తాను. దాదాపు 150 పైన పుస్తకాలు రచించి 6 సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ భారం వహించి, అంతేకాదు ఈనాడు ఎవరైనా భాష సాహిత్య పరిశోధనలో ముందు మార్గంలో ఉన్నారంటే ఆ ముందున్న మార్గంలో వాళ్ళలో మరీ ముందున్న మా పూర్ణచంద్, డాక్టర్ జీవి పూర్ణచంద్ తన ప్రసంగాన్ని అందిస్తారు.
అదే నేను చెప్పాను వారికి ఆయన కూడా కనిపిస్తున్నారు జిజ్ఞాసాపరుడు అనేక విషయాల్లో నేను ఆయన్ని మార్గదర్శకుడిగా భావించి సాహిత్యంలో ఆయనకు ఒక వారసుడిగా నేను ఎదగాలి అని నాకు అనేక సార్లు అనిపించినటువంటి ఒక గొప్ప రచయితకి ప్రభుత్వపరమైనటువంటి ఒక గుర్తింపు. నిజానికి గుర్తింపు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ప్రభుత్వం గుర్తించింది తప్ప ప్రభుత్వం వల్ల ఆయనకు వచ్చిన గుర్తింపు కాదు అది. ఆయన స్వయంగా గుర్తించుకున్నటువంటి తెచ్చుకున్న, సాధించుకున్న, సమకూర్చుకున్న, సముపార్జించుకున్న గౌరవం, గుర్తింపు అది. దాన్ని ప్రభుత్వం వారు గుర్తించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద మనం వారిని సత్కరించుకునేటువంటి ఒక భాగ్యం పొందిన వారిలో నేను కూడా ఒకరిని కావడం అనేటువంటిది నాకు చాలా ఆనందంగా ఉంది. మా బెజవాడని కనకవర్షం కురిపించిందని, మా నగరం దుర్గమ్మని కనకదుర్గమ్మని చేస్తే ఈ ఉయ్యూరు నగరం సాహితీ వర్షం కురిపిస్తున్నాడని ఈ దుర్గాప్రసాద్ గారిని గబ్బిట దుర్గాప్రసాదం చేసింది ఉయ్యూరు నగరం. మరి మీలో చాలా మందికి తెలిసేమో నాకు తెలీదు, నిఘంటు పరంగా గబ్బి అనే పదానికి ఫుల్, బిగ్, మైటీ, గ్రేట్, నోబుల్, హీరోయిక్, స్టబ్బర్న్, హార్డ్, అన్మేనేజబుల్, ప్రౌడ్ అంటే అచలమైన, గర్వము గల, స్థిరమైన అనే అర్థాలు గబ్బి అనే అచ్చ తెలుగు పదాల్లో ఉన్నాయి. ఆ గబ్బిటని గుప్పిట పెట్టుకుని ఒక వ్యక్తి ఇంటి పేరుగా ధరించి నిజమైనటువంటి దుర్గాప్రసాదుగా ఆయన ఈ మహానగరానికి, ఉయ్యూరు నగరానికి ఏమండి గబ్బి అనగా గర్వము గల, గర్వించదగిన లక్షణములు గలది గబ్బి, గర్వించవలసినటువంటి లక్షణములు కలిగినది గబ్బి. అటువంటి గబ్బిట దుర్గాప్రసాద్ గారిని అంటే మనం ఇళ్ల పేర్ల వెనకాల కూడా మన గొప్ప స్వారస్యం ఉంటుంది. దాన్ని మనం దానికి తగ్గ అంటే సార్థక నామధేయుడు అంటాం మనం. అటువంటి సార్థక నామధేయుడు గబ్బిట దుర్గాప్రసాద్ గారు. ఆయన గురించి 4 మాటలు నేను కొంచెం కవితాత్మకంగా, చాలా మంది సాహిత్యపరమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి రచయితలకి కొంచెం లౌల్యం ఉంటుంది. కాస్త కవిత్వం రాయడం చేతనైతే ఎక్కడైనా ఉంటే కవిత్వంలో పలకాలి అని చెప్పినటువంటిది. సహస్ర చంద్రుల కాంతి తాకిన వయసు, సాహిత్య దీప్తిగా మారిన మనసు, కాలపు గర్భం నుంచి వెలిసిన మార్చం చూసారా, అలాంటి ఇన్స్టెంట్ కాఫీలాగా ఉప్పొంగే ఆలోచనలు, అనర్ఘ్యమైన భావాల స్రవంతులు, క్షణాల్లో కవిత, క్షణాల్లో వ్యాసం, క్షణాల్లో కథ, క్షణాలు జిజ్ఞాస, తపన లేకపోవడం ఒక కారణం కావచ్చు. ఇప్పటికి కూడా నాకు సెల్ ఫోన్ లేదండి అనో, నేను సెల్ ఫోన్ వాడనండి అనో, నేను వాట్సాప్ వాడనండి అనో అనేవాళ్ళు అదొక గొప్పగా చెప్పడానికి చూస్తున్నాం. వాట్సాప్కి దాసులం కావడం ఎంత తప్పో వాట్సాప్ వాడకపోవడం కూడా అంతే తప్పు. కమ్యూనికేషన్ మనమే బ్రేక్ చేసుకుంటున్నాం. మరి అంగీకరించలేకపోవడం మనమే వెనకబడిపోవడం. దాన్ని అత్యద్భుతంగా ఉపయోగించడం, మరింత ఎక్కువగా సామాన్యుడిని చేరడానికి తన టార్గెట్ రీడర్ని, రచయితగా ఎప్పుడు లక్ష్యం టార్గెట్ రీడర్ ఒకడు ఉంటాడు, పాఠకుడు. ఆ పాఠకుడిని లక్ష్యంగా పెట్టుకుని రచన చేస్తాడు. సో ఆయన చేసేటువంటి రచనల యొక్క
ఆ లక్ష్యం ఎవరో ఏ పాఠకుడో ఆ పాఠకుడి తత్వానికి అనుకూలమైనటువంటి రచనలను ఎంచుకోవడం అనేది దుర్గాప్రసాద్ గారి తుదముట్టు చదివి దాన్ని యూట్యూబ్లో పెట్టడం అనేటువంటిది ఎంతో కొద్ది మందికే దక్కిన భాగ్యమేమో అనుకుంటాను నేను. ఇలాంటివి ఆయన రోజు చేస్తున్నారు. మొదట ప్రారంభించినప్పుడు ఇవాళ దేని గురించి మాట్లాడదామా అనుకుంటూ చూశాను, ఎదురుగా పూర్ణచంద్ర పుస్తకం కనిపించింది, దీన్ని మీకు చదివి వినిపిస్తున్నాను అని ఆయన ఆ వాక్యంతో ప్రారంభించారు ఆయన దాన్ని చదవడం అనేటువంటిది. ఇది నేను నా వరకు నా జన్మ ధన్యమైంది అన్నట్టుగా భావించాను నేను. సో సాంకేతికతకు సాహిత్యాన్ని జత చేసి నూతన మార్గాలు చూపేటువంటి ఒక అద్భుతమైనటువంటి మేధస్సు, డిజిటల్ దారుల్లో తెలుగు వెలుగులు ప్రపంచానికి అందించే కవిశిఖరం, పదాల వెనుక ఉన్న పాండిత్యం, పలుకుల వెనుక ఉన్న పరిమళం, గబ్బిట గారి గాత్రం వినిపిస్తే, ఆయన కంఠస్వరం వినిపిస్తే గుండెల్లో మోగే సాహిత్య నాదం, చంద్రదర్శనాల కాంతిల చిరంజీవి అయి తెలుగు తల్లి ఒడిలో నిలిచే ప్రతిభ. ఆయన సృష్టి ఒక నిత్య వసంతం, అక్షరాల్లో అమరత్వం పొందిన గాథ. ఇప్పుడంతా కూడా ఆ వయసులోకి వచ్చిన తర్వాత ఇందాక కొంచెం సూటిగా కాకుండా పరోక్షంగా ఒక మాట అన్నాడు అధ్యక్షుల వారు, నాకు 80 ఏళ్ళు వచ్చినాయి చాలే అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆయన గుర్తు చేసుకుని మళ్ళీ మామూలు అవుతాను అని. ఆయన చాలే అని మనం ఎక్కడ అననిస్తాం, మనం అననివ్వం కదా. ఇక చాలే అని కలం మౌనమయ్యేటువంటి వయస్సులోకి వచ్చి ఇంకా రాయాలి అని రగిలే దీప్తి ఆయనలో నడుస్తుంది. వయోవృద్ధతను విశ్రాంతిగా భావించే కాలంలో విజ్ఞాన యజ్ఞంగా మార్చిన సాహితీ తపస్వి గబ్బిటి దుర్గాప్రసాద్ గారు. రాయని భాస్కరులు పెరుగుతున్న వేళ, నేను ఒకసారి ఇదే రాయని భాస్కరుడు మాట అంటే కళాప్రపూర్ణ తెన్నేటి హేమలత గారు, రాయని వాడు భాస్కరుడు ఎలా అవుతాడు రా అంది. రాయని వాడు భాస్కరుడు ఎలా అవుతాడు, రాసేవాడే భాస్కరుడు. రాసే భాస్కరుడు గబ్బిటి దుర్గాప్రసాద్ గారు. చిట్ట చివరి క్షణం వరకు ఆయన ఆ చివరి రోజు కూడా ఒక వీడియో చేసి ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలనేది నా కోరిక. అది ఆ చివరి రోజు వరకు కూడా ఆయన ఆ సాహితీ సేవలో ఆయన గడపాలనేటువంటి తపన కలిగినటువంటి ఆ బాధ్యతను భుజాన వేసుకున్నటువంటి రాతగారు. పదం ఆయనకు ప్రాణం, భావం ఆయనకు ధ్యానం, ప్రతి అక్షరం ఒక జ్ఞాన కిరణం, నడిచే గ్రంథాలయంలా వెలిగే వ్యక్తిత్వం, ఎదురైన ప్రతి మనసుకు ఒక పాఠశాల, అనుభవం ఆయనకు నిధి, ఆలోచన ఆయనకు దివ్య జ్యోతి, తెలుగు సాహిత్యానికి నిలువెత్తు దీపస్తంభం. కాలం కరిగినా కలం కరగదు, కాలం కరిగినా కలం కరుగదు, వయసు పెరిగినా వాక్యం తగ్గదు. అది గబ్బిట గారి వైభవం. అక్షరాల ద్వారా చిరంజీవిగా నిలిచే విజ్ఞాన దీప్తి గబ్బిట దుర్గాప్రసాద్ గారు. ఈ మధ్య మాకు రాష్ట్ర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారితో మాట్లాడే సందర్భం ఒకటి వచ్చినప్పుడు మొట్టమొదట మేము చెప్పింది గబ్బిట దుర్గాప్రసాద్ గారి గురించి. ఉయ్యూరు నగరంలో కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక ఏసీ గ్రంథాలయం, జిల్లా గ్రంథాలయం ఏసీ గ్రంథాలయంగా మారడానికి ప్రధానమైనటువంటి బాధ్యత కారకుడు అయినటువంటి దుర్గాప్రసాద్ గారి గురించి చెప్పి ఆయన్ని రేపు మేము మొట్టమొదటిగా సత్కరించే వ్యక్తుల్లో ఆయన్ని ఉగాది సందర్భంగా మనం సత్కరించాలండి అని చెప్పారంటే ఆయన చాలా సంతోషించాడు. ఆ విధంగా దుర్గాప్రసాద్ గారు చేసినటువంటి సేవ సాహిత్యపరంగా కానీ సమాజపరంగా కానీ ఒక ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా మాకు మేము ఎన్నటికీ మరిచిపోయిన ఒక గొప్ప రచయిత సోమంచి రామం గారు. బాల సాహిత్యంలో కానీ కథా రచయితగా కానీ సోమంచి రామం గారిని ఈ తరం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన మాకు వీరిని పరిచయం చేశాడు. వారి ద్వారా పరిచయమైన వారిని కూడా మేము సదా స్మరామి అని చెప్పి అనుకుంటూ వారిద్దరికీ కూడా ఈ సందర్భంగా మేము మా నమస్కృతులు తెలియజేసుకుంటూ నాకు ఈ భాగ్యం కలిగించినందుకు నాన్నగారికి మరొకసారి వందనం. ధన్యవాదాలు పూర్ణచంద్. చక్కని కవితలో దుర్గాప్రసాద్ గారి గురించి చాలా అద్భుతమైన వర్ణన.
తీసుకోండి. దుర్గా ప్రసాద్ గారు వితరణశీలి కూడా. గొప్ప దృష్టాంతం ఏంటంటే మచిలీపట్నంలో కృష్ణా యూనివర్సిటీ స్థాపించినప్పుడు అక్కడ తెలుగు విభాగానికి ఒక గ్రంథాలయం కావాల్సి వచ్చినప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆ గ్రంథాలయానికి సుమారుగా ఒక 2000 పుస్తకాలు, ఒక 6 అద్దాల గాడ్రేజ్ బీరువాలు కొనిచ్చింది. ఆ విశ్వవిద్యాలయానికి తెలుగు విభాగానికి బహుమతిగా అందించడం జరిగింది. అప్పుడు ఈ విషయం తెలిసి దుర్గా ప్రసాద్ గారు నేను కూడా ఒక బీరువా ఇస్తానండి కృష్ణా జిల్లా రచయితల సంఘం తరఫునే అని ఆయనే ముందుకొచ్చి కృష్ణా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగ గ్రంథాలయానికి ఒక బీరువా అప్పటికప్పుడు చాలా స్పాంటేనియస్ డెసిషన్, గొప్ప విషయం. అట్లాంటి వితరణలు చాలా చేశారు. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవాళ సభ అంతా చెప్పాల్సి వస్తుంది. నేను మీకు కేవలం ఒక ఇన్సిడెంట్ మాత్రమే నేను చెప్పాను. సుబ్బారావు కొంచెం పొరపాటు చెప్పారు. అది నాది కాదు గొప్పతనం. మాకు మైనేని గోపాలకృష్ణ గారని ఉయ్యూరైన అమెరికాలో లైబ్రరీ సైన్స్లో అత్యద్భుతమైన దాంట్లో ఉండేవారు. ఆయన ఉయ్యూరు వారే అయిన IMFలో అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి, అందులో పనిచేసిన ఆరికపూడి పూర్ణచంద్రరావు గారిని ఉయ్యూరు పిలిపించి ఆయనకి సన్మానం మాతో చేయించారు. డబ్బంతా గోపాలకృష్ణయ్య గారి. ఆ డబ్బులో 20,000 రూపాయలు ఎక్కువగా పంపించారు. 20,000 రూపాయలు నాకు మిగిలే. ఆ సభ జరుగుతుండగానే వీరంతా ఉన్నారు. ఆ సభలో జరుగుతుండగానే ఆయనకు ఫోన్ చేశారు. కాబట్టి ఇలా 20,000 మిగిలింది. కొత్తగా కృష్ణా విశ్వవిద్యాలయం వచ్చింది. అక్కడ తెలుగు డిపార్ట్మెంట్ కోసం మా పూర్ణచంద్ర గారు వీళ్ళు సుబ్బారావు గారు పనిచేస్తున్నారు. ఈ 20,000 ఆ యూనివర్సిటీకి మీ పేర ఇవ్వాలని నాకు అనిపింది. ఏమంటారు చెప్పు. మంచి ఆలోచన అండి, వెంటనే ఇద్దామన్నారు. ఆ తర్వాత ఆయన పేరు కూడా మైనేని దుర్గా ప్రసాద్ గారు వైస్ ఛాన్సలర్. సభ జరిగితే నేను గంగాధరరావు గారు మా మిసెస్ మేమంతా వెళ్ళి స్టేజ్ మీద సుబ్బారావు గారు పూర్ణచంద్ర వాళ్ళందరూ ఆ 20,000 చెక్ వారికి ఇచ్చాం. అది నేను చేసింది, నాదేం కాదు. నిజానికి ఆ మొత్తాన్ని వేరే కార్యక్రమానికి ఉపయోగించుకోవచ్చు ఆయన, కానీ అది ఆలోచించాల. యూనివర్సిటీకి ఇస్తే పిల్లలకు ఉపయోగపడుతుంది, విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనే ఒక మంచి భావంతో ఆ రోజు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఆయన ఇచ్చారు. అందుకు నిజంగా చాలా సంతోషం. అంతేకాకుండా ఉయ్యూరులో అనేక కార్యక్రమాల్లో విద్యార్థులకు చాలా పారితోషికాలు అవి వాళ్ళ కుటుంబం తరఫున ఇస్తుంటారని మీకు తెలుసు. ఇప్పుడు ఆయనకి అత్యంత ఆప్తుడు చలపాక ప్రకాష్ గారు. ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను ఆయన చిన్న వయసు నిజంగా మాట్లాడితే దుర్గా ప్రసాద్ గారితో పోల్చుకుంటే ప్రకాష్ గారి వయసు చాలా చిన్నది, కానీ అది 30 ఏళ్ళు చిన్న. కానీ సమవయస్కులమైన మాకంటే కూడా ఎక్కువగా ప్రకాష్ గారిని చాలా అభిమానిస్తారు దుర్గా ప్రసాద్ గారు. దుర్గా ప్రసాద్ గారు ప్రతి కార్యక్రమంలో కూడాను ప్రకాష్ గారి చేయి తప్పనిసరిగా ఉంటుంది. మా ఇద్దరిని అలా ఉంచండి. ప్రకాష్ గారు చూసి నేను చాలాసార్లు అనుకుంటాను, మంచి యువకుడు, అంటే మాకంటే యువకుడు కాబట్టి. ఇప్పుడు ఆయన కూడా జుట్టు నడిచింది, పెద్దవాడు అయిపోయాడు అనుకోండి. మంచి యువకుడు, సాహిత్య రంగంలో కృషి చేస్తున్నారు. ఏ స్వార్థము లేకుండా, ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా అలా మొత్తం అంకితం, జీవితాన్ని అంకితం చేసే వ్యక్తులు చాలా తక్కువ మందిగా ఉంటారు. చలపాక ప్రకాష్ మొదటివాడు అందులో నేను చెప్తున్నాను. అటువంటి చలపాక ప్రకాష్ ఇవాళ తన గురువు గారి గురించి ఏం మాట్లాడతారో విందాం. సభాధ్యక్షులు గుత్తుకొండ సుబ్బారావు గారికి, డాక్టర్ జీవి పూర్ణచంద్ గారికి, దత్తాత్రేయ శర్మ గారికి, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమంలో ఎవరి కోసం చేస్తున్నామో పెద్ద ఆయన గప్పిట దుర్గా ప్రసాద్ గారి దంపతులకి, అలాగే
గప్పిట వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన సాహిత్య మిత్రులందరికీ అందరికీ నమస్కారాలు. గప్పిట దుర్గారావు గారి గురించి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. ఆయన విద్యావేత్త, రచయిత, అన్నిటికంటే మించి సరస భారతి అనే సంస్థ ద్వారా ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉన్న రచయితలు, కవులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రతి సంవత్సరం టంచనగా ఉగాది ముందే సత్కారాలు చేసుకోవడం, ఎక్కడెక్కడ వాళ్ళనో ఈ వేదిక మీద తీసుకొచ్చి గుర్తించి సత్కరించడం, అవార్డులు ఇవ్వడం అన్నది ఇది చేస్తున్న విషయం చూస్తుంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఇటువంటి సేవ ప్రభుత్వం చేయాలి, ఒక స్వచ్ఛంద సంస్థలో లేదా సాహిత్య సంస్థలు కాదు, ప్రభుత్వం చేయాలి. నా లక్ష్యం కూడా అదే. ఏ రాష్ట్రం అయితే ఉన్నామనో ఆ రాష్ట్ర ప్రభుత్వం రచయితలు, కళాకారుల్ని, కవుల్ని ప్రోత్సహించాలి. కానీ ప్రభుత్వం అంతగా చేయలే ఈ 14-15 సంవత్సరాల్లో. దానికి మిన్నగా సరసభారతి అత్యంత అవార్డులు ఇస్తూ, మీరు చూసే ఉంటారు, ఒక 2 వారాల క్రితం ఇక్కడ నాకు కూడా జీవన సాఫల్య పురస్కారం అని ఒక భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. చాలామంది కవులు, రచయితలను కూడా సత్కరించారు. ఇటువంటి అన్ని ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి మా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం లక్ష్యం అదే దిశగా సాగుతూ ఉంది. మేము గతంలోనే దుర్గాప్రసాద్ గారి కృషిని గుర్తించి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఇచ్చే జ్ఞాన జ్యోతి అనే పురస్కారం 5 ఏళ్ల క్రితం ఇచ్చాం. మొట్టమొదటి అవార్డు గ్రహీత దుర్గాప్రసాద్ గారు. ఎందుకు ఇచ్చామంటే ఆయన రాసే పుస్తకాలు చూస్తుంటే మీరు ఇంతకుముందు మీరు గమనించే ఉంటారు, ఒక్కొక్క పుస్తకం 300 పేజీల నుంచి 600 పేజీల పుస్తకాలు, అలాంటి దాదాపు 30 పుస్తకాలు నేనే ప్రచురించాను. ఇటువంటి సేవ చేయడం అంటే, ఆ వయసులో చేయడం అన్నది చాలా కష్టమైన పని. మేమే చిన్న పుస్తకాలు రాయడానికి 100 పేజీల పుస్తకం రాయాలంటే అదిరిపోతుంటుంది, ఒక 6 నెలల సంవత్సరం పడుతుంది. కానీ రోజు ఆయన పుస్తకాలు రాయడంతో పాటు ఆ ఫేస్బుక్లోని, యూట్యూబ్ ఛానల్స్లోని ఆయన చేసే ప్రోగ్రాం చూస్తుంటే అవి మేము చేయలేకపోతున్నాం. అవన్నీ ఇటువంటి కృషి చెప్పాలంటే చాలా కృషి ఉంది. నేను గతంలోనే చాలా సరసభారతి వేదిక మీద కూడా కాకుండా బయట వేదికల మీద చాలాసార్లు చెప్పాను దుర్గాప్రసాద్ గురించి. ఆయన చేసే కృషిని ప్రభుత్వం గుర్తించాలి అని చెప్పేసి చాలా వేదిక మీద చెప్పడం జరిగింది. కానీ ఈ దురదృష్టశాత్తు ఈ 5 ఏళ్ళు 10 ఏళ్లలోనే ప్రభుత్వం గుర్తించలేదు. గత సంవత్సరం మన పక్క లైన్లోనే జరిగిన కార్యక్రమంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు, కానీ ప్రభుత్వం గుర్తించలేదు. సరే, గప్పిట దుర్గాప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి రమణ గారిని ఫోన్లో నేను సంప్రదించి పోయిన సంవత్సరం, సార్ ఉగాది పురస్కారం ప్రకటన వచ్చింది, మీరు దరఖాస్తు చేయమని చెప్పారు. చెప్తే వారు వాళ్ళ నాన్నగారిని అడిగారు. అంటే ఇక్కడ స్వార్థం నిస్వార్థం అన్న దానికి అర్థం చెప్పడానికి మీరు చెప్తున్నారు 2 మాటలు. ఆయన ఏమన్నారంటే, ప్రకాష్ గారు చెప్పాడు ఇలా దరఖాస్తు చేద్దామని, దరఖాస్తు చేయొద్దు, నువ్వేం చేయొద్దు, ఊరుకోని అన్నారంట. అదేంటి సార్ అలాగంటారు, కష్టపడేవాళ్ళు ప్రభుత్వం అలా నియమం పెట్టింది. అసలు నిజం చేయాలంటే ప్రభుత్వం ఇటువంటి కృషిని గుర్తించి రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకురావడానికి ఒక వెబ్సైట్ తయారు చేయాలి, అలాగే ఒక డైరెక్టరీ తయారు చేయాలని చెప్పేసి మేము రచయితల సంఘం తరఫున కూడా చాలాసార్లు విజ్ఞప్తులు చేశాం ప్రభుత్వానికి. అది ఇప్పుడు కొంచెం మార్పులతో పోయిన సంవత్సరం జరిగింది. అది ఏది ఆధార్ కార్డు లింకుతోని రచయితలు, కళాకారులు అన్నీ కలిపి ఒక వెబ్సైట్ నిర్మించాలని, అది త్వరలో జరుగుతూ ఉంది. అదేవిధంగా అడిగితే పోయిన సంవత్సరం ఆయన తిరస్కరించారు, నేను దరఖాస్తు చేయనని చెప్పేసి. కష్టపడే వాళ్ళకి రావాలన్నది నా ఉద్దేశం. అందుకే ఈ సంవత్సరం ఏం చేశానంటే, ఇంక వారికి చెప్పాలి ఆ విషయం, దుర్గాప్రసాద్ గారికి విషయం తెలియదు. నేను రమణ గారు కలిసి ఆయన ఈమెయిల్ క్రియేట్ చేసి ప్రభుత్వానికి మేమే దరఖాస్తు చేశాం. ఆ రకంగా ఈ రోజున మా సరదా ఏంటంటే, కష్టపడే వాళ్ళకి ఉగాది పురస్కారం, కళారత్న రావాలనే లక్ష్యం. ఆ లక్ష్యంలో మా రచయితల సంఘం తరపు నుంచి 10 మంది పేర్లు పెడితే మొట్టమొదటిగా వచ్చింది రచయితల సంఘం తరఫున గప్పిట దుర్గాప్రసాద్ గారికి ఈ రోజున ఈ ఉగాది పురస్కారం రావడానికి కారణం.
కానీ ఉగాది పురస్కారమే రావాలంటే ఇది చిన్న స్థాయి. నా ఉద్దేశం అయితే ఉగాది పురస్కారం చిన్నది. ఆ వయసుకి ఆయన చేసే కృషికి కళారత్న రావాలి, లేదా భాషా పురస్కారం రావాలి. ప్రభుత్వం గుర్తించలేదు కనుక ఏదైనప్పటికీ మొత్తానికి ఇన్నేళ్లకి ప్రభుత్వం గుర్తించింది. భవిష్యత్తులో కూడా రచయితల పక్షాన మేము కూడా రచయిత మాకంటే సీనియర్, నాకు పోయిన సంవత్సరం ఉగాది పురస్కారం వచ్చింది. 27 నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా, కానీ పోయిన సంవత్సరం వచ్చింది. సరే, ఏదైతే ఏమైనా సరే రచయితకు చెప్పేది ఏంటంటే, నేను మనం చేసే కృషి ప్రభుత్వం గుర్తించాలి. గుర్తిస్తే ప్రయోజనం ఏంటంటే కేవలం వాళ్ళు ఇచ్చే 5,000 10,000 కాదు మనకు లక్ష్యం. 10 మంది దృష్టిలో ఇప్పటికే చాలా మంది దృష్టిలో పడి ఉంటాం, ఇంకా ఎక్కువ మంది దృష్టిలో పడతాం. దానివల్ల కొంత ఉత్సాహం వస్తుంది. ప్రభుత్వం కూడా మనం గుర్తించింది అనగానే జనంలో కూడా ఒక గౌరవం ఏర్పడుతుంది. దానివల్ల ఒక ఉత్సాహంతో మరిన్ని రచనలు చేయడానికి, మరింత మందిని ఆదరించడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. కనుక రచయితలు నిరుత్సాహపడద్దు. ఒక సంవత్సరం కాకపోయినా తర్వాత సంవత్సరం వస్తుంది. ఇంకొక విషయం చెప్తాను, చెప్పి ముగిస్తాను. దుర్గాప్రసాద్ గారు రావాల్సిన విధంగా కళారత్నం రావాలి. ఉగాది పురస్కారం ఏమిస్తారు? తెలుగు తల్లి విగ్రహం చిన్నదిస్తారు. కానీ మీరు గమనించండి, చూడండి, అక్కడ హంస అవార్డు వచ్చింది. అది కళారత్నానికి దగ్గరలో ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే ఇది రావాలి, కానీ పేరుకి మాత్రం ఉగాది పురస్కారం ఇచ్చారు. భవిష్యత్తులో దుర్గాప్రసాద్ గారు చేసిన సేవలకి ప్రభుత్వం తప్పనిసరిగా భాషా పురస్కారం ఇస్తుందని, కళారత్న కూడా ఇచ్చి గౌరవిస్తుందని చెప్పేసి నేను భావిస్తూ, ఏదేమైనప్పటికీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందం అంటే, నేను చాలా సభల్లో చెప్తూ ఉంటాను. ఇందాక మన సుబ్బారావు కూడా చెప్పారు, ఉయ్యూరు అనగానే ఒక సాహిత్య వేదిక సారస్వ భారతి అన్నది ఇక్కడ ఉన్నదని చెప్పేసి ఈ రోజున తెలుగు 2 రాష్ట్రాలకి తెలిసే అవకాశం కలిగించిన కారణం గబ్బిడ దుర్గాప్రసాద్ గారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల అందరు రచయితలు ఇక్కడ ఉగాది అనగానే ఇక్కడ కలుస్తాం. విజయవాడలో కూడా కలవలేకపోతున్నాం నిజంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ కలుస్తున్నామంటే ఉయ్యూరుకే ఒక పెద్ద దిక్కుగా ఉంటూ 2 రాష్ట్రాలకి మంచి పేరు తీసుకొస్తున్నందుకు, అలాగే గబ్బిట వారి వంశానికి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చినందుకు, అలాగే మీ అందరం ఇందాక చెప్పినట్టు ఎంతో ఆత్మీయంగా ఒక కుటుంబ సభ్యులుగా మమ్మల్ని భావిస్తారు ఆయన. అలాగే రచయితలందరినీ కూడా అలాగే భావిస్తారు. నన్ను ఒక్కనే కాదు, నేను గమనిస్తూ ఉన్నాను. ఎవరైనా సరే ఆప్యాయంగా ఇంట్లో మనుషులా పలకరించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అటువంటి వ్యక్తులు, నాకున్న వ్యక్తుల్లోని గబ్బిట దుర్గాప్రసాద్ గారు ఒకడు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రకాష్ గారు. గబ్బిడ దుర్గాప్రసాద్ గారి గురించి చాలా మందికి తెలియని వివరాలు కూడా చల్పాక ప్రకాష్ గారికి తెలుసు. అందుకనే ఆయన ఇందాక నేను అలా అభివర్ణించాను. ఆయనకి ఎప్పుడు 24 గంటలు చేదోడు వాదోడుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి చల్పాక ప్రకాష్. మా ఊరి ప్రోడక్ట్ దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు. బహుశా అవధానాలు చూసే వాళ్ళకి వినేవాళ్ళకి ఆయన పేరు చాలా సుపరిచితం. దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారనే అనగానే అవధానం, అందులో అప్రస్తుత ప్రసంగం, ఈ 2 వెంటనే గుర్తొస్తాయి. అంతగా ఆయన మీద ఆ ముద్ర పడిపోయిందనమాట. ఆయన అవధానాల్లో అప్రస్తుత ప్రసంగాలు అనే అంశం మీద ఒక చక్కని ఉపన్యాసం అన్నాను నేను, ఒక సందేశం లాంటి ఉపన్యాసం ఆయన అందిస్తారు. సంతోషం. సభకు నమస్కారం. విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ, రసజ్ఞులైనటువంటి సాహితీమూర్తులందరికీ కూడా నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు. 2 మాటలు ఇంతమంది చెప్పాక మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమనిపిస్తున్నదంటే, ఎప్పుడు మేము ఉగాదికి ఈ వీరి కార్యక్రమాలకు వచ్చినప్పుడల్లా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం నుంచి పురస్కారాలు తీసుకుంటున్నప్పుడు ఓ 100 పురుళ్ళు పోసినటువంటి ఒక గైనకాలజిస్ట్కి సంతానం లేదే అంటే ఎలా ఉంటుందో వీరికి కూడా అలాగే అనిపించేది. ఇంతమందికి ఇన్ని సన్మానాలు చేశారు, ఇంతమందికి ఇన్ని పురస్కారాలు ఇచ్చారు, ఇన్ని చేశారు,
వీరికి పురస్కారం వస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొన్న వీరికి ఈ పురస్కారం వచ్చింది అనగానే చాలా సంతోషం వేసి వీరికి ఒక మెసేజ్ పెట్టాను. అయ్యా, నిజానికి ఆ పురస్కారం దాని గౌరవాన్ని ఆలస్యంగానైనా దాని గౌరవాన్ని తగ్గించుకున్న ఆస్కారం అని పెట్టాను. దానికి ఈయన ఎంత అప్డేటెడ్గా సమాధానం పెట్టారంటే, పోకిరి సినిమాలో డైలాగ్ లాగా బుల్లెట్ దిగిందా లేదా అని పెట్టారు కింద. అంతే. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఆ సమాధానాన్ని? అంత ఆయన ఎంత యువకుడో ఇప్పుడు అర్థమవుతుంది ఆయన. అంటే అది డైలాగ్ ఉంది కదా, ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అది. అట్లా ఆయన అందరిలోనూ కుర్రాళ్ళు కుర్రవాళ్ళుగా, పెద్దవాళ్ళు పెద్దవాడిగా, సాహితీమూర్తుల్లో సాహితీమూర్తిగా అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళను పిలిచి పెట్టి పంపించడం చాలా ఇష్టం ఆయనకి. అలాంటి అవ్యాజమైనటువంటి ప్రేమ, లేకపోతే అనురాగం, ఆప్యాయత, అభిమానం కలిగి ఈ మూడు ఒక పోత పోసుకుంటే ఒక మూర్తి ఎవరంటే గబ్బిడి దుర్గాప్రసాద్ గారు. అలాంటి వ్యక్తులు మనం ఈ రోజుల్లో మళ్ళీ మనం చూడలేం. మన పురాకృత సుకృతం వల్ల వీరుండంగా మనం ఉన్నాం ఇక్కడ. చాలా అదృష్టమైంది. సరే, ఇక నాకు ఇచ్చినటువంటి అంశం, నిజానికి ఒక సాహితీమూర్తి ఇక్కడ ఒక సాహిత్య ప్రసంగం చేయాలి. సరే, దానికి మీరు ఒక సాహిత్యంగా హాస్యంగా ఏదైనా 4 మాటలు చెప్పండి అన్నారు. ఎలాగూ నేను అవధానంలో అప్రస్తుతం అంటే అప్రస్తుత ప్రసంగం చేస్తుంటాను కాబట్టి దాని గురించి 4 విషయాలు మాట్లాడుకొని మనం వారికి సన్మాన కార్యక్రమాల్లోకి వెళ్దాం. అష్టావధానంలో, ఇప్పుడు శతావధానాల్లోనూ కూడా అందరూ పాండిత్య ప్రకాశ ఉన్నటువంటి వాళ్ళే ఉండరు కాబట్టి కొంచెం సభను అలరించడానికి అప్రస్తుత ప్రసంగం పెడతారు. అందులో ఆ అప్రస్తుత ప్రసంగిగా ఉన్నటువంటి ఆ పృచ్ఛకుడు ఏది సంబంధం లేని కొన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. దానికి అవధాని గారు సమాధానం చెప్పాలి. అయితే పూర్వం రోజుల్లో ఇది శాస్త్ర చర్చలు అనేటువంటి అంశంగా జరిగేది. అంటే ఆ వ్యాకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు చర్చ జరిగేది. రాను రాను ఏమైందంటే అది కొంచెం జనాల్లో కూడా అంత వ్యాకరణం తెలిసిన వాళ్ళు లేకపోవడం చేత కొంచెం మామూలు విషయాలు కూడా అడగడం జరిగింది. అప్పట్లో శాస్త్ర చర్చలు అంటే ఆయన అడిగేవాడు, పృచ్ఛకుడు ఏమని అడిగేవాడు అంటే, ఏమండి, పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అన్నారు కదండి. పుల్లాబ్జాక్షి అంటే బాగా వికసించినటువంటి తామరలు, అక్కడ వరకు బాగానే ఉంది. మరి చివరికి వచ్చేసరికి ఏమన్నారు? పూర్ణేందు బింబానన అన్నారు. అది ఎప్పుడు? రాత్రి సమయం. మరి రాత్రి సమయంలో కలువలు ఎలా విచ్చుకుంటాయండి? ఆవిడ కళ్ళేమో విచ్చుకున్న కలువల్లాగా ఉన్నాయన్నారు, ముఖమేమో చూస్తేనేమో రాత్రిపూట చంద్రుల్లాగా ఉందన్నారు. ఇది ఎలాగా? దీని అన్వయం ఎట్లా చేస్తారు అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆయన అవధాని గారు ఏం చెప్తారంటే, నాయన, దీని సమన్వయం కన్నా ఔచిత్యాన్ని ప్రధానంగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే కళ్ళని తామరలతో పోల్చడం అనేది చేస్తారు, ముఖాన్ని చంద్రబింబంతో చేస్తారు, కాబట్టి అది అక్కడ వరకు దేనికి దాన్ని తీసుకోవాలి అని ఆ విధంగా శాస్త్ర చర్చలు జరిగాయి. ఇప్పటి అప్రస్తుత ప్రసంగంలో నిజానికి అస్మత్ గురువర్యులు కాండూరి యోగానంద లక్ష్మీ నరసింహం గారు, అలాంటి చాలా మంది తెలియదు, మా బందర్లో కేవైఎల్ఎన్ గారు అంటే బాగా తెలుస్తుంది. వారు మా గురుదేవులు. వారే నాకు ఈ అప్రస్తుత ప్రసంగానికి ఒక విధంగా గురువు లాంటి వాడు. సరే, ఒకసారి దిశతావధానం జరుగుతోంది. రాళ్లబండి కవితా ప్రసాద్ గారు అవధాని. జరుగుతున్న ప్రదేశం విజయవాడ. మంచి పద్యం వెళుతోంది. కలకత్తా ఫలమేమి చెప్పుమనగా కార్గిల్ జయం బౌనెనన్ అన్న పద్యం ఇచ్చారు. దాని పూర్వంలో ఉన్నారు మా గురువు గారు కేవలం నరసింహం గారు. మంచి టైంలో, ఏమండి, ఆడవారి నడక హంస నడక అన్నారు కదా, మరి మగవారి నడకండి అని అడిగాడు ఆయన. సరే, ఈలోపు ఆయన పూర్ణ చేస్తూ ఇందాక మళ్ళీ అడిగారు, చెప్పండి అన్నారు.
ఆడవారి నడక హంస నడక అయితే మరి మగవారి నడక అన్నాడు. దాని వెనక అన్నాడు ఈయన. అప్పటికప్పుడు అక్కడ ప్రశ్న అడగటం ఎంత గొప్ప, సమాధానం చెప్పగలగడం కూడా అంతే గొప్ప. చాలా సింపుల్గా చెప్పేశాడు ఆయన దాని వెనక అని. ఒక్కోసారి కొన్ని స్టాక్ క్వశ్చన్లు ఉంటాయి. ఏమండి, ఆవిడికి ఏమిటండి తేడా అని అడిగారు. సరే, ఒక మహా అవధాని ఒక ఆయన ఏం చెప్పారంటే, ఒకటి వేగేది ఇంకోటి వేగించేది అన్నాడు. ఇలా అంటే మళ్ళీ కొంతమంది కోపం వస్తుంది కదా, ఒక వర్గం వాళ్ళు కోపపడతారు కదా. అందుకుని ఆముదాల మురళి గారు అనేటువంటి ఒక అవధాని గారు ఏమన్నారంటే, ముందు మీరు ఏమడిగారు, ఆవిడ అడిగారా ఆవిడ అడిగారా అని అడిగాడు. ముందు ఆవిడ, తర్వాత ఆవిడ చెప్పండి కూడా అన్నాడు. మొదటిది ఊరితే బాగుంటుందయ్యా, రెండోది ఊరకుండా ఉంటే బాగుంటుంది అన్నాడు. రెండులో ఇంకొక అర్థం ఉంది. ఊరకుండా ఉండడం అంటే మాట్లాడకుండా ఉండడం. అంటే వాళ్ళు ఆయన చెప్పకనే రెండు అర్థాలు వచ్చేలాగా చెప్పాడు అన్నమాట. ఇలా అవసర ప్రసంగం జరుగుతుంటే అప్పుడప్పుడు సాహిత్యపరమైనటువంటి ప్రశ్నలు కూడా వేయడం నాకు చాలా ఇష్టం. దాంట్లో అది కూడా కలిస్తేనే బాగుంటుంది. ఏమండి అవధాని గారు, గిరిజామాత అంటే పార్వతి అమ్మవారా పరమేశ్వరుడా అని అడిగారు. మీరంతా ఆలోచిస్తే గిరిజామాత అంటే ఎవరు? పార్వతి అమ్మవారు, అంతే కదా. ఇంక ఇందులో ఏముంది రెండో మాట, ఇంకా పరమేశ్వరుడు అనుకోవాల్సిన అవసరం ఏముందంటే అక్కడే ఉంది ట్విస్ట్. గిరిజామాత అంటే మాత లాంటి, గిరిజ అంటే అమ్మవారు, గిరిజామాత. గిరి జామాత, జామాత అంటే అల్లుడు. పర్వత ఆయనకి అంటే ఆయన పర్వత, ఆయన పేరు ఎలాగూ వాళ్ళ మామగారి పేరు పర్వతాయని ఇదే కాబట్టి, హిమవంతుడు కాబట్టి ఆయన యొక్క అల్లుడు గిరిజామాత అంటే పరమేశ్వరుడు. ఇలా రెండు అర్థాలు వచ్చేలా. కేదారనాథుడు అంటే ఎవరండి అని అడిగాం. కేదారనాథుడు అంటే, కేదారము అంటే ఒక అర్థంలో పొలముని, సస్యముని కేదారం అంట. కేదారనాథుడు ఒక విధంగా రైతా పరమేశ్వరుడా? ఒక ప్రాంతంగా తీసుకుంటే కేదారనాథుడు అంటే అక్కడికి వచ్చేది పరమేశ్వరుడు. కేదారం అంటే ఇది సస్యం కాబట్టి దానికి రైతు. ఏమండి, రాజకీయ నాయకులకి బూతులకి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాం. లేనిపోని వివాదాలు కొని తెచ్చేటువంటి అడగడమే ఈ అప్రస్తుత ప్రసంగం చేసే పని. ఇప్పుడు బూతులు లేకుండా ఎవరున్నారండి అన్నామా వివాదం అయిపోతుంది. అందుకని ఆ అవధాని చాలా జాగ్రత్తగా ఏమన్నాడంటే, అసలు బూతులు పాడకుండా ఓట్లు ఎలా పడతాయండి అన్నాడు వెంటనే ఆయన. అర్థమైంది అనుకుంటా. అది అక్కడ అడిగే ప్రశ్నలో కూడా ఒక అర్థం ఉంటుంది దాంట్లో. బూతులు లేకుండా ఎక్కడ ఓట్లు వేస్తారు ఎవరైనా? కాబట్టి రాజకీయానికి బూతుకి తప్పనిసరిగా ఉండనే ఉంటుంది. మనం ఆలోచించే విధంగా కనుక ఆలోచించకుండా చాలా జాగ్రత్తగా, ఒక్కసారి అప్రస్తుత ప్రసంగం చేసేటువంటిది కొంచెం వాడిని చిన్నబుచ్చినట్టున్నా కోపం తెచ్చుకోకుండా సమాధానం చెప్పగలగడం అవధాని యొక్క గొప్పతనం. ఏమండి, మా మచిలీపట్నంలో నెల నెల మేము ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం, నెల వెన్నెల అని. మరి నెల నెల అవధానం చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి నెల కూడా మిమ్మల్ని అవధానిగా పెట్టి అవధానం చేద్దాం అనుకుంటున్నాము. మరి మీరు నెల తప్పకుండా వస్తారా అని. దానికి ఆయన ఇలా అంటావా అన్నట్టు మొహం కందగడ్డలా చేసుకుంటే అక్కడ కుదరదు. సమాధానం చక్కగా చెప్పాలి. మీలాంటి పెద్ద మనిషి అయిన వాళ్ళు పిలిస్తే నేనెందుకు తప్పకుండా వస్తానండి, ఎందుకు తప్పుతాను, తప్పనిసరిగా వస్తాను అన్నాడు ఆయన. అంటే సమాధానాలు ఆయన అడిగిన విధానంగానే సమాధానం చెప్పాలి. ఒకసారి అవధానాలు కూడా కాస్త సైలెంట్ అయిపోయే క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఒకసారి శంకరనారాయణ గారు, నాగమణి శర్మ గారు అవధానం జరుగుతుండగా మధ్యలో ఆయన అన్నారు, ఏమండి అక్కు పక్షి అంటారండి, అది ఏ జాతి పక్షి అండి అన్నాడు.
సరే ఆయనకి కొంచెం మీకు దగ్గర జాతి అండి అన్నాడు ఆయన, అవధాని గారు. ఈయన ఊరుకోవచ్చా, ఈ మాత్రం దగ్గర అండి అన్నాడు ఆయన. అవధానాల్లో అప్రస్తుత ప్రసంగాల గురించి ఇంకా మాట్లాడితే ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు. దీంట్లో చాలా చాలా ఉంటాయి. ఒంటరితనానికి ఏకాంతానికి ఏమిటండి తేడా అని అడిగా. ఈ ప్రశ్న నాది. ఏకాంతానికి ఒంటరితనానికి తేడా ఏమిటండి అని మీరు ఏమైనా చెప్తారా? అసలు ఇంకొక డౌట్ ఏంటంటే, ఏకాంతం అంటారు, అప్పుడు ఒకళ్ళు ఉంటారా ఇద్దరు ఉంటారా అని. ఏకాంత సేవ అంటారు కదా, అదేమిటండి ఒకళ్ళు ఉంటేనే కదా ఏకాంతం. అది సరే, అదే పక్కన పెడితే ఏకాంతానికి ఒంటరితనానికి తేడా ఏంటంటే, మనం కోరుకుంటే ఏకాంతం వచ్చి పడేది ఒంటరితనం. ఇది ఇట్లా ఈ విధంగా అప్రస్తుత ప్రసంగం అనేది జనాల్ని అలరించే విధంగా సరదాగా అక్కడ ఉండేటువంటి వాళ్ళ ప్రేక్షకులందరికీ కూడా, వినేటువంటి సాహితీ ప్రియులందరికీ కూడా ఆనందయోగ్యంగా ఉండేలా సాగాలని కోరుకుంటూ, నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, గబ్బిడి దుర్గాప్రసాద్ గారి మీద ఒక చిన్న పద్యం ఒకటి నేను చదివి నాది ముగిస్తాను. గబ్బిడి దుర్గాప్రసాద్ గారు మొన్న పురస్కారం ఇచ్చిన వాళ్ళల్లో ఒక యువావధాని ఉన్నాడు, మన ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు అని గీతావధాని. అతను రాసినటువంటి పద్య రత్నమాలికలు. అబ్బిన సత్కళ హెచ్చన్ కబ్బములన్ వ్యాఖ్య చేయు కౌశలముతో నిబ్బరముగా భాషించెడు గబ్బిడ దుర్గాప్రసాద్ కోవిదుందల్తున్. 86 సంవత్సరములు లేమది అల్పమే, 86 ఏళ్ళు ఆయనకి. అయినగా అని సద్వినుత జగద్దితైక వరదీక్షను భారతికెన్న సేవలన్ ఘనముగజేయుచుండు సువికాస విలాస విశేషశేమునిన్ మనమున నంజలించెద సుమాన్యుని ధన్యుని శ్రీప్రసాదుని. అంతర్జాలము జాలమైన కలిలో అంతర్హిత ప్రజ్ఞచేన్ అంతారాష్ట్రముగా తెలుగు వెలుగుల్ వ్యాపింపజేయుగన్. అత్యంత ప్రౌఢమ నా కావ్య నాటక చయ వ్యాఖ్యాన కార్యోత్సుక క్రాంతిన్ వెల్గెడు గబ్బిటాఖ్యుకుల విక్రాంతిన్ ప్రశంసించదన్. భాషామ తల్లికి బ్రహ్మవాగ్వల్లికి పాదార్చనము సేయు భావముని కమ్ర సాహిత్య సత్కార్యములచే సత్కృతి రక్షణ సలుపదలచి వివిధ రంగములందు విద్వాంసులను తెచ్చి మించి భక్తిని సత్కరించనించి అక్షరమ్మే లోకరక్షకం అని నమ్మి దివ్య సేవలను నందించనరసి ధరణి నుయ్యూరు నియ్యూరు తలపలేక ధరణి నయ్యూరు నియ్యూరు తలపులేక పురము నుయ్యూరు కేంద్రమున్ బొనరజేసి సరసభారతి నారతి సతమునిచ్చు గబ్బిటాన్వయుని గొల్తు దుర్గాప్రసాదునిన్. ధన్యోస్. ధన్యవాదాలు దత్తాత్రేయ స్వామి గారు. మాకు వీణుల విందుగా చక్కని ప్రసంగం చేశారు. అసలైన విందు కంటే ముందు ఈ వీణుల విందు చాలా హాయిగా ఉంది. అది ప్రసంగం అప్రస్తుతం కాదని పూర్ణచంద్ గారి వ్యాఖ్య. మనం ఇంకా అసలైన కార్యక్రమంలోకి ప్రవేశించబోతున్నాం. అయితే మామూలుగా ఏంటంటే పద్ధతి, మనం వారిని సన్మానించడం, తరువాత వారి స్పందన తెలియచేయడం మామూలుగా జరిగే పని. కానీ అది సాధ్యం కాని విషయం. అనేక వందల సభల్లో ఇది మేము అర్థం చేసుకుంది ఏంటంటే, ఇంకా సన్మానం మొదలెట్టిన తర్వాత ఎవరెంతలో వాళ్ళు శాలువా కప్పడమో దండ వేయడమో వేసేసి వెళ్ళిపోవడమే తప్ప ఇంకా ఆయన మాటలు వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఆయన మాట్లాడడానికి అవకాశం కూడా ఈయనే కాదు, ఎక్కడైనా ఏ సన్మాన కార్యక్రమంలో అదే పద. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే, ముందుగా దుర్గాప్రసాద్ గారి స్పందన అందుకుందాం, విందాం, ఆ తర్వాత ఆయనకి సన్మాన కార్యక్రమం చేద్దాం. ఇది బాగుంటుందని నా ఆలోచన. అందుకని దుర్గాప్రసాద్ గారిని
వారి సందేశం ఇవ్వవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. రాజకీయ ఒత్తిడికి లొంగి సుబ్బారావు గారు ఆ మాట అన్నారు నాకు తెలుసు. ఎందుకంటే మొహమాట పడక్కర్లా ఇక్కడ. అందరికీ చాలా నమస్కారాలు. సభ ఇచ్చేసినటువంటి పెద్దలకి, శిష్యులు చాలామంది ఉన్నారు వారికి, అలాగే వేదికలు అలంకరించినటువంటి నా హితాన్ని కోరేటువంటి అభిలాషులు వీరందరికీ చెయ్యెత్తి నమస్కరిస్తూ 2 ముక్కలు చెప్తున్నాను నేను. ఇప్పుడు మాట్లాడినటువంటి దత్తాత్రేయ శర్మ గారి గురించి మీరు మనందరం నేను మర్చిపోయిన విషయాన్ని ఒకటి నేను చెప్తాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేటువంటి చక్కని ఆంధ్ర గేయాన్ని రచించినటువంటి శంకరంబాడి సుందరాచారి గారి జీవితాన్ని ఒక చిన్న రూపకంగా దత్తాత్రేయ శర్మ గారు, ఆయన గురువు బందరులో ఉండే యూటీఎఫ్ వెంకటేశ్వరరావు అంటారు, అందరికీ తెలుసు. చాలా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు, ఉపాధ్యాయుల సంక్షేమానికి చాలా కృషి చేశారు. వీళ్ళిద్దరూ కలిపి ఆంధ్రదేశం అంతటా కూడా ప్రతి స్కూల్లో, కాలేజీలో ఆ శంకరంబాడి సుందరాచారి గారి జీవిత చరిత్ర చాలా చక్కని తేలికైనటువంటి మాటలతో ప్రచారం చేసినటువంటి గనులు. అందులో అదే మొదటిసారిగా నేను చూడటమైంది. చాలా గుజ్జూరులో అప్పుడు నేను ఫ్లోరా స్కూల్లో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా. ఆ సమయంలో వారిని ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. అది నాకు బాగా జ్ఞాపకం. తర్వాత మేము ఉగాది కవి సమ్మేళనం జరిపేటప్పుడు కానీ, ఉగాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు కానీ ఎవరిని ఆహ్వానించాలి, ఎవరికి మేము ఈ పురస్కారాలు ఇవ్వాలి అనేటువంటి దానిలో నేను ప్రతి సంవత్సరం 5-6 ఏళ్ళ నుంచి 4-5 సంప్రదిస్తాను. మొట్టమొదటిగా చలపాక్ ప్రకాష్ గారు, తర్వాత రెండవది దత్తాత్రేయ శర్మ గారు, ఎందుకంటే ఈ అవధానాల్లో వాటిల్లో ఆయన ఎక్కువగా మూడవది టేకుమల్ల వెంకటప్పయ్య గారు, ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారు, 2 ఏళ్ల క్రితం వరకు బెదవాళ్ళలో. 4వ ఆవిడ గుంటూరులో ఉండే లలిత కుమార్, మళ్ళీ మైలవరపు లలిత కుమార్. వీళ్ళని సంప్రదించి ఎవరు మాకు అందుబాటులో ఉంటారు వాళ్ళని మీరు చెప్పండి అంటే పాపం వాళ్ళు చక్కగా వాళ్లే సంప్రదించి నాకు నెంబర్ ఇస్తే నేను తర్వాత మాట్లాడు. అలా ఈ మధ్య అంతా కూడా వాళ్ళ సలహా సంప్రదింపుల వల్లనే చేశాం. నిరుడు లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళందరికీ ఇచ్చాం. ఈ సంవత్సరం దాన్ని మార్చాలనుకున్నా, ఎవరైనా సరే కొత్తగా ఉన్నవాడు, రికగ్నిషన్ పెద్దగా పొందని వాడు, బాగా రాసేవాళ్ళు, రచించేవాడు. అందులో మొదటిగా నాకు ప్రకాష్ గారు చెప్పింది శ్రీకంఠ స్ఫూర్తి గారిని మొదటిసారి చెప్పారు, వారిని. అలాగే దత్తాత్రేయ శర్మ గారు అక్కడ తిరుపతిలో, తర్వాత ఒక ఇందాక 18 దామల చెరువు, ఆయన అంటే మధురాంతంగా రాజారాం గారి ఊళ్ళో పనిచేసినటువంటి, అక్కడ పుట్టి ఆయన శిష్యరికం చేసి అలాంటి వాళ్ళందరినీ చెప్పి, అలాగే వెంకటప్పయ్య గారు చాలామంది మేము నాట్యాల్లో కానీ సంగీతంలో కూడా అవార్డులు ఇచ్చారు, వాళ్ళని కూడా ఆహ్వానించారు. అలాంటి వాళ్ళందరినీ మాకు సన్మానం చేసే అర్హత, ఏదో మేము వాళ్ళకి సన్మానం చేశాం కదా, వారిని సన్మానించే అర్హత, సన్మానించే భాగ్యం మాకు కలిగేటట్టుగా చేసిన వాళ్ళు మైలవరం లలిత కుమారి, వీళ్ళందరూ కూడా. వారందరికీ సభాముఖంగా ఎప్పుడు మేము కార్యక్రమం పెట్టుకున్నా. అలాగే మేము నా 83వ పుట్టినరోజు సందర్భంగా కూడా మా కార్యక్రమాలన్నీ సాహితీ మిత్రుల సమక్షంలో జరగాలనుకున్నాం. ఏదో బంధువుల ఇళ్ళ పండగ కనుక అక్కడ కూడా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని జరిపాం. కవి సమ్మేళనం చేశాం. తర్వాత దాంతోపాటు ఒక సంగీత కచేరీ చేశాం. వీరందరూ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వాని. తర్వాత నా వివాహ షష్ఠి పూర్తి అంటే 60 ఏళ్ల వివాహ సందర్భంలో కూడా ఒక పెద్ద కార్యక్రమం చేశాం. వీరంతా బుద్ధప్రసాద్ గారితో సహా అందరూ వచ్చారు. కనుక సాహితీ సభ్యుల సమక్షంలో మా కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మేము చేస్తాం. ఇవాళ మిత్రుడు ఈ జాగృతి వాళ్ళు, మా సరస్వభారతి వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ యొక్క పూనికతో ఈ కార్యక్రమాన్ని వీరంతా నిర్వహించారు. మీరందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.
నేను ఈనాటి ముఖ్య అతిథి మనందరి ప్రియమిత్రులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు. నేను అనుకోవడం రాజేంద్ర ప్రసాద్ గారు కూడాను సత్కారానికి ముందే, లేకపోతే ఆయన మాటలు ఎవరు వినేవాళ్ళు ఉండరు ఇక్కడ. ఆయన మాటలు విన్న తర్వాతనే మనం సత్కారం మొదలు పెట్టుకుందాం. మీరు ఇప్పుడే వచ్చారు, మేమందరం మాట్లాడేసాం, అయినా సరే 2 నిమిషాలు మాట్లాడు. ఈరోజు మరి మా గురువు గారు మాస్టర్కి దుర్గాప్రసాద్ గారికి ఉగాది పురస్కారాన్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా మరి ఈ రోజున సత్కార కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి మన వేదికను అలంకరించిన మన సాహితీ ప్రముఖులందరినీ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలో మరి మా మాస్టర్కి ఈ సత్కార కార్యక్రమం పెట్టాలని చెప్పి మేమందరం మిత్ర బృందం, మా ఫ్రెండ్ సర్కిల్, అలాగే మా రమణ బ్యాంక్ కార్డు కానివ్వండి, అందరం కలిసి నిర్ణయం చేసి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలకు, ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు. నేనే రమణకి చెప్పా, మాస్టర్కి మరి ఉగాది పురస్కారం రావటం అంటే మామూలు విషయం కాదు. రాష్ట్రంలో 75 మందికి ఉగాది పురస్కారం ఇస్తే రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిలో 5.5 కోట్ల మంది ప్రజల్లో 75 మందికి ఇచ్చారు. మరి ఆ 75 మందిలో మన ఉయ్యూరు నుంచి, మన ప్రాంతం నుంచి మరి మా మాస్టర్ గబ్బిడి దుర్గాప్రసాద్ గారికి ఆ పురస్కారం అందటం, అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతుల మీదుగా ఇవ్వటం అంటే చాలా మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే మాస్టర్ మా చిన్నప్పుడు మాస్టర్, నా చిన్నప్పుడే రిటైర్ అయిపోయారు ఆయన. అప్పటి నుంచి కూడా ఈ సాహితీ సేవ, ఈ సాహిత్యం, సరసభారత్ అని పెట్టి దరిదాపు 175 కార్యక్రమాలు నిర్వహించినట్టున్నారు. 195 అట్లా మాస్టర్ ఈ 100వ పుట్టినరోజు ఇంకా శతవసంతాలని భారీ ఎత్తున నిర్వహించుదాం. అప్పుడు తప్పనిసరిగా చేద్దాం. ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి ఈ లిబరలైజేషన్ పాలసీస్లో ప్రపంచం అంతా వేగవంతంగా వెళ్ళిపోతుంది. ఇవాళ సాహిత్యం, కళలు, పుస్తకాలు, వాటి అధ్యయనం, పఠనం అవన్నీ కూడా పూర్తిగా పోయినాయి. అంతా రీల్స్లో, మన స్మార్ట్ ఫోన్స్లో కుర్రవాళ్ళు కానించి పెద్దవాళ్ళు వరకు కూడా ఏవేవో పిచ్చి పిచ్చి చూసేస్తా ఆ సమాజం టెక్నికల్గా అభివృద్ధి చెంది నైతికంగా పతనం అయిపోతుందని చెప్పి భయపడేటటువంటి రోజులు. ఈ సోషల్ మీడియాని కూడా ఒక రకంగా నిషేధించాలనేటటువంటి పరిస్థితి కూడా రావటం జరుగుతుంది. టిక్ టాక్ అయితే అమెరికా లాంటి దేశాల్లో కూడా నిషేధించడం జరిగింది. అంటే ఆ సోషల్ మీడియాకి అంత భయపడిపోతున్నారు. సాహిత్యానికి ఉన్నటువంటి విలువ, దాని మీద ప్రేమ, ఒక పుస్తకం చదివితే వచ్చేటటువంటి మానసిక ప్రశాంతత, ఆ విజ్ఞానం అనేది ఈనాటి సమాజం, ఈ జనరేషను కోల్పోవటం జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో మరి మా మాస్టారు దుర్గాప్రసాద్ గారు రిటైర్ అయిపోయినా సరే ఆయన ఇంకేముంది రిటైర్ అయిపోయాను
ఆణిముత్యాలంటే 4 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది, హ్యాపీగా అందరు సెటిల్ అయ్యారు. నాకేంటని చెప్పి ఆయన కాలు మీద కాలు వేసుకుని ఇంట్లో కూర్చోకుండా మరి ఆయన నిరంతరం యువకుడిలాగా పరిగెడతానే ఉంటాడు. 175, 195 కార్యక్రమాల్ని పాపం కష్టపడి మా రమణ, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అబ్బాయిలు నిర్వహించారు. పెద్దలు పూర్ణచంద్ర గారు కాడి నుంచి అందరు పెద్దలందరూ ఆ కార్యక్రమాలకి చాలాసార్లు వచ్చారు. ఇప్పటికి కూడా మా రమణ, మా శాస్త్రిని ఆయన ఎప్పటికీ తిడతా ఉంటారు. ఆ కార్యక్రమం సరిగ్గా నిర్వహించలేదు, నువ్వు ఆ శాలువా సరిగ్గా ఇవ్వలేదు, ఆ పుస్తకం ఇవ్వలేదు, ఆ బొక్క ఇవ్వలేదు అని చెప్పి. మీకు తృప్తి ఉండదా? అంటే ఒక కార్యక్రమ నిర్వహణ ఎంత పర్ఫెక్షన్గా ఆ విజన్ ఉండి ఆ విజన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆ ఉత్సాహం, ఆ కాంక్ష, ఆ బలీయమైన కోరిక, ఆయనకు ఆ వయసులో ఆ ఓపిక మరి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇప్పటికే ఆయన పుస్తకాలు రాస్తారు, పుస్తకాలు ప్రచురిస్తారు. దరిదాపు ఇదివరకు విశాలాంధ్ర బుక్ హౌస్ లేకపోతే అట్లా చాలా బుక్ హౌస్లు మనకి ఏలూరు రోడ్ అంటే ఫేమస్. ఈ సాహిత్యం విశాలాంధ్ర, ప్రజాశక్తి ఇట్లా ఈ బుక్ హౌస్లకే ఫేమస్. ఇవాళ మనం వెళ్ళి చూస్తే ఏలూరు రోడ్లో అన్ని సెల్ ఫోన్ షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు కనపడతాయి. బుక్ హౌస్లు ఏమైపోయినాయో తెలవదు. అంటే పుస్తక పఠనం ఎంత పడిపోయిందో చూడండి. అయినా మాస్టారు కష్టపడి దాని పట్ల అభిలాషను తీసుకురావాలని, ప్రజలకేదో తనకు తెలిసింది, నలుగురికి తెలిసింది, మేధావులకి అది ప్రజలకు అందజేయాలనేటటువంటి కోరికతో 10 మంది రానివ్వండి, ఇలా 100 మంది రానివ్వండి, ఆ కార్యక్రమం మటుకి నిబద్ధతతో ఆయన నిర్వహించటం జరుగుతుంది. మరి నాకు తెలిసి మన కృష్ణా జిల్లాలోనే ఈ రకంగా సాహిత్య కార్యక్రమాలు ఏ ఊళ్ళోనూ నిర్వహించట్లేదు అనుకుంటా. మరి పెద్దలు, సాహితీ పెద్దలు చెప్పాలి, మరి వాళ్ళకి నాకంటే బాగా వాళ్ళకి తెలుస్తుంది. మా ఉయ్యూరులోనే ఇంత బాగా మరి మా మాస్టర్ నిర్వహిస్తున్నారంటే మాకందరికీ గర్వకారణం. అందుకనే నాకు ఎన్ని పనులుండా ఏ ఊరు వెళ్ళినా మాస్టర్ ఈ కార్యక్రమం ఉంది, ఆ రోజున రావాలంటే ఆ రోజుకి ఉయ్యూరు వచ్చి ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా వచ్చి కనపడి ఆయనకి నమస్కారం పెట్టి ఆయన చెప్పిన పని చేసి అప్పుడు వెళ్తా బయటికి. అంటే ఆయన మీద గౌరవం, ఆ సాహిత్యాన్ని నిలబెట్టడమే కాకుండా మా ఉయ్యూరు గ్రేస్ని, ఆ ప్రతిష్టను కూడా ఆయన నలుమూలలకి వ్యాప్తి చేయటం జరుగుతుంది. అందుకనే మండల్ బుద్ధప్రసాద్ గారు మరి మనం ఇలా ఉగాది పురస్కారం మాస్టర్కి పెట్టిద్దామంటే మంచిది సార్, మంచి ఆలోచన చేశారని చెప్పి వెంటనే నేను కూడా లెటర్ ఇవ్వటం జరిగింది. ఇంకా అసలు నాకు ఇంకా గట్టిగా పవర్ ఉంటే మా మాస్టర్కి పద్మశ్రీ పురస్కారం కూడా భవిష్యత్తులో ఇప్పిస్తాం. తప్పనిసరిగా అది వస్తుంది కనుక మా గురువు గారి ఆశీస్సులతో మనం అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అందరం కూడా సుఖ సంతోషాలతో వెలసెల్లాలని, ఇలాగే గురువు గారు మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుంటూ ఆశీర్వదించాలని చెప్పి, మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సన్మానానికి ముందు ఒక్క మాట చెప్పాలి. ఈ పురస్కారం నాకు లభించడం అంటే మా సరస భారతి సంస్థకు లభించినట్టు. అందులో ఉన్న కవులకి, సాహితీవేత్తలకి, రచయితలకి లభించిన, మా ఉయ్యూరుకు లభించినందు యావత్ సాహిత్య లోకానికి ఈ పురస్కారం లభించినట్టుగా నేను వినమ్రంగా ప్రకటిస్తూ తీసుకున్నాను. అంతేకాక నాకు ఇష్టమైన ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకున్నందుకు
ఆ దానికి 10 రెట్ల విలువ నేను ఆనందాన్ని పొందానని వినమ్రంగా తెలియజేస్తాను. మీకు ఈ పురస్కారమే కాదు, ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లుగా పద్మశ్రీ పురస్కారం రావాలి, ఖచ్చితంగా వస్తుంది. ఆనాడు మళ్ళీ మేమందరం కలిసి ఇక్కడ ఇదే హాల్లో సన్మానం చేస్తాం. అది సరే, మీరు ఉన్నారు కదా చేయడానికి. దరఖాస్తు చేయండి, ఏది జరగదండి. అడగందే అమ్మైనా పెట్టదు. దరఖాస్తు చేయాలి, తప్పదు. కొన్ని సందర్భాలు అలా ఉన్నాయి. అంటే మన ఆ పద్ధతి నాకు ఇష్టం లేదు, అట్లాంటి నచ్చదు. ఇందాక ప్రకాష్ గారు చెప్పినట్టుగా, తెల్వా ప్రకాష్ చెప్పినట్టుగా ప్రభుత్వం గుర్తించి ఇవ్వడం వేరు, మనం అడిగితే ఇవ్వడం వేరు. ఇది సాంకేతికంగా చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. నేను కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నిజంగాను. అయినా సరే తప్పదు, మనం మరి కొంతమందిని మనం ఒప్పించాల్సి వస్తుంది, ఒప్పించి అప్లై చేయించాల్సి వస్తుంది, లేదా మనమే అప్లై చేయాలి. ఒకటి వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం కూడాను. మీరు ఎవరినైనా సూచించవచ్చు, వాళ్ళు చేయక్కర్లా. మీరు ఎవరినైనా, ఇప్పుడు ప్రకాష్ గారి పేరు నేను సూచించవచ్చు. అలాంటి అవకాశం కూడా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అది ఉపయోగించుకోవచ్చు మనం. ఇప్పుడు అసలు కార్యక్రమంలోకి వద్దాం. మరి దుర్గాప్రసాద్ గారి దంపతుల్ని మనం సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేశారో రండి, బయటికి రండి, చెప్పండి ఎలా చేద్దాం. సభకు నమస్కారం. వైవిడి రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉయ్యూరు సన్మాన పత్రం. సరసభారతి వ్యవస్థాపక అధ్యక్షులు, సాహితీవేత్త, బహుగ్రంథకర్త బ్రహ్మశ్రీ గబ్బెడ దుర్గాప్రసాద్ ఎంఏ, బిఎస్సి, బిఈడి గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి పరాభవనామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్న శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ గబ్బెడ దుర్గాప్రసాద్ గారికి వైవిబి రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉయ్యూరు సరసభారతి సాహిత్య సాంస్కృతిక సాహిత్య సంస్థ కార్యవర్గ సభ్యులు, జాగృతి కోఆపరేటివ్ సొసైటీ ముక్త కంఠంతో సమర్పించు అభినందన ఆనంద అక్షర చందనం. ఉయ్యూరు గ్రామ రచ్చబండపై కూర్చుని గ్రామ విశేషాలను ఒక్కటొక్కటిగా ఊలుదారంతో గులాబీమాల గుచ్చినట్టు, పదాలను పాదాలుగా కూర్చున్నట్టు, చెలికాడు సరదా కబుర్లు చెబుతున్నట్టు ఊసులాడుతూ ఉయ్యూరు ఊసులు పేరుతో ఉయ్యూరు కైఫియత్ లాంటి పుస్తకాన్ని వ్రాసి ప్రకటించిన ఉయ్యూరు పుర ప్రముఖులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఉయ్యూరు పేరును ఉర్వరాపురిగా సంస్కృతీకరించిన మాస్టారు బ్రహ్మశ్రీ గబ్బెడ దుర్గాప్రసాద్ గారు, సరస భారతీ సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులై ఇంట బయట వెరసి 197 సాహిత్య సంగీత సభల నిర్వాహకులుగా, 5 పదులు పుస్తకాల రచయితగా తెలుగు సాహిత్య రంగంలో ఉయ్యూరుకు ప్రపంచ పటంలో పెద్ద చుక్క పెట్టించిన మా దుర్గాప్రసాద్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరాభ సంవత్సర ఉగాది పురస్కారాన్ని అందించినందుకు పురస్కారాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హస్తాల మీదుగా తీసుకున్నందుకు అభినందనలతో పులకరించి, ఆనందంతో పులకరించి పరవశించిన మా హృదయాలు ఈ అభినందన సభ వేదికపై సాహితీవేత్తలు, అభిమానుల సమక్షంలో శ్రీ గబ్బెడ దుర్గాప్రసాద్ ప్రభావతి దంపతులను ప్రేమాభిమానాలతో గౌరవాదరాలతో సత్కరించుకుంటూ నవపూర్వకంగా వారిని అభినందిస్తున్నాము. దుర్గాప్రసాద్ గారు అందుకోండి, ఇదే మా అభినందన ఆనంద అక్షర చందనం.
27/6/1940 తేదీన ఉయ్యూరులో గబ్బిట మృత్యుంజయ శాస్త్రి భవానమ్మ గారి సుపుత్రునిగా వంశోద్ధారకునిగా జన్మించి దుర్గాప్రసాద్ నామధేయంతో సదాచార సంప్రదాయాలతో వృద్ధిల్లి సైన్సులో పట్టభద్రత పొందారు. తెలుగు పండితులైన తండ్రి గారి నుండి భాషా ప్రావీణ్యాన్ని అందిపుచ్చుకొని తెలుగులో స్నాతకోత్తర పట్టభద్రులై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా 1963 నుండి 1998 వరకు పనిచేశారు. వీరి ఎందరో అభిమాన శిష్యులలో మాజీ ఎమ్మెల్సీ వైవివి రాజేందర్ ప్రసాద్ గారు ఒకరు. మాస్టారు ఏ పాఠశాలలో పనిచేసినా ఒక ప్రక్క భౌతిక శాస్త్రాన్ని బోధిస్తూ మరో ప్రక్క తెలుగు సాహిత్య చర్చలను జరిపేవారు. తోటి ఉపాధ్యాయ పండితులు, రచయితలు టిఎల్ కాంతారావు వంటి వాళ్లతో జరిపిన సాహిత్య గోష్ఠులు ఎన్నెన్నో. గబ్బిడి దుర్గాప్రసాద్ గారు 21/2/1964 తూటిపల్లి వారి ఆడపడుచు ప్రభావతి గారిని పాణిగ్రహణం చేసి నడపిన గార్హస్థ్య జీవన ఫలాలు 4 పుత్రులు, 1 పుత్రిక. ఇటీవలే దుర్గాప్రసాద్ గారు దంపతులు వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. షష్ఠి పూర్తి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. సహస్రచంద్ర దర్శన భాగ్య మహోత్సవాన్ని బంధుమిత్రులతో ఆనందోత్సాహ సంభరితంగా జరుపుకున్న పుణ్య దంపతులు ప్రభావతి దుర్గాప్రసాద్ గారులు. ఉయ్యూరు గ్రామంలో శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి వారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తగా ఉంటూ ఒకప్పటి ఆలయ సంస్కృతి వైభవానికి తిరిగి ప్రాణం పోస్తూ ఆలయ ప్రాంగణంలోనే సంగీత సాహిత్య సభలు జరుపుతూ పురాణ పంచాంగ పఠనాలు జరిపిస్తూ ప్రజలతో మమేకమై సనాతన సంస్కృతిని అనుసరింపజేస్తున్న దుర్గాప్రసాద్ గారి ఆధ్యాత్మిక ధార్మిక జీవనం బహుధా ప్రశంసనీయము, వందనీయము. ఉయ్యూరులో 1982లో ప్రారంభమై దాదాపు 2 దశాబ్దాలు సాహితీ మండలి మాసిక సభలలో చురుకుగా పాల్గొంటూ క్రొత్త వారిని ప్రోత్సహిస్తూ సాహితీ మండలి సభలను క్రొత్త పుంతలు తొక్కించేవారు. కొన్ని పర్యాయములు స్వగృహాంగణమే సభాంగణమై సందడి కొనేది. సాహితీ మండలి సభలలోనే దుర్గాప్రసాద్ గారు 1995లో తల్లిదండ్రుల పేరుతో భవానీ మృత్యుంజయ విశిష్ట సాహితీ పురస్కార ప్రదానాన్ని ప్రారంభించారు. కవి సమ్మేళనాలలో ప్రత్యేక అంశాలను ఇచ్చి కవితలను రాయించటమే కాక వాటిని పుస్తకాలుగా స్వీయ సంపాదకత్వంలో ప్రచురించారు. సాహితీ స్రవంతి సాహితీ మండలి తరపున నవ కవిత వసంతం, మా అన్నయ్య, మా అక్కయ్య, ఆదిత్య హృదయం మొదలైనవే కాక సువర్చల ఆంజనేయ స్వామి వారిపై 3 శతకాలు వ్రాయించారు. ఆ వరుసలో 14 పుస్తకాలు ప్రచురించారు. వీటిలో న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ ఆకునూరి వెంకటరామయ్య కూడా జీవిత చరిత్ర కూడా ఒకటి. శ్రీ గబ్బిడి దుర్గాప్రసాద్ గారి అంతర్జాలంలో సీరియళ్లు దుర్గాప్రసాద్ గారు అంతర్జాలంలో సీరియళ్లుగా వ్రాసి పిమ్మట ముద్రించిన పుస్తకాలు 3 పదులు పైమాటే. వివిధ రంగాలలో ప్రఖ్యాతి చెందిన మహామహుల జీవిత చరిత్రలు, వారి సాహిత్య సేవలు వీరి రచనలలో అత్యంత ప్రధాన విషయాలు. గణిత వేదాంత కోవిదుడు, శాస్త్రవేత్త ఇమాన్యుయల్ కాంట్, యాజ్ఞవల్క్య మహర్షి జీవితం, కృష్ణా జిల్లా సంస్థానాలు, సాహిత్య సేవ వీరి పుస్తకాలలో కొన్ని. ఇవిగాక అనేక అంతర్జాల పత్రికలకు కూడా వ్రాశారు. గత 3 ఏళ్లుగా సరసభారతి ఫేస్బుక్ ద్వారా వివిధ పుస్తక పఠనాలు 3000 ఎపిసోడ్లుగా 3000 గంటలు పైగా ప్రత్యక్ష ప్రసారం జరగడం నాణ్యతో దర్శనీయము. బ్రహ్మశ్రీ గబ్బిడి దుర్గాప్రసాద్ గారు ఆంధ్ర సారస్వత పరిషత్ మచిలీపట్నం వారి సాహితీ పురస్కారం, హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరీ చారిటబుల్ ట్రస్ట్ వారి కళా సుబ్బారావు స్మారక సాహితీ పురస్కారం, 2019లో
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం వారి జ్ఞానజ్యోతి పురస్కారం, చెన్నై సూరి పురస్కారం, ఇంకా అనేక పురస్కారాలను పొందారు. మాతృభాషలో మాట్లాడడం మన జన్మ హక్కు అన్న నినాద ప్రచారంతో రచయితగా, వక్తగా, మార్గదర్శకుడిగా, సాహిత్య సంస్థ నిర్వాహకుడిగా, విశిష్టమైన తెలుగు సాహిత్య సేవలో జీవిస్తున్న మా గబ్బెట దుర్గాప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించటం మా ఉయ్యూరును సత్కరించటమే. వేనోళ్లు కొనియాడే దుర్గాప్రసాద్ గారి అనుపమానమైన సాహిత్య సేవలను, వృత్తి ప్రవృత్తులతోడి జీవిత వృత్తాన్ని ఒక పత్రంలో వ్రాసి చెప్పటం, కొండను అద్దంలో చూపించటమే. తృతీయ కుమారుని పుత్ర వియోగ భారాన్ని కర్మయోగ భావనలతో తొలగించుకొని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక భావనా బలంతో, నిత్యానంద సంతోష బలంతో, ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధితో ఉంటూ కించిత్ అనారోగ్యవతి అయిన శ్రీమతి ప్రభావతి గారికి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తూ కనుసనలలో వర్తించే పుత్రుల సహకారంతో సరస భారతి సభలు సమధికోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న మీకు ఇంటి దైవం శ్రీ సుభచ్చల ఆంజనేయ స్వామి మీ ఇంట శాంతి సౌఖ్యాలను వర్ధిల్లజేయుగాక. స్వస్తి. ఇట్లు శ్రీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉయ్యూరు, జాగృతి కోఆపరేటివ్ సొసైటీ, పోస్ట్ ఆఫీస్ రోడ్ ఉయ్యూరు, శ్రీ సరస భారతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఉయ్యూరు, వేదిక కన్నికా పరమేశ్వరి, ఆర్యవైశ్య ప్రార్థనా మందిరం, రావిచెట్టు 16 5/4/25. ఘంటం